హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2024కి సంబంధించి తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా బ్యాడ్ న్యూస్. అంటే చిన్న బ్యాడ్ న్యూస్ ఏం కాదు, చాలా పెద్ద హ్యూజ్ బ్యాడ్ న్యూస్. అదేంటంటే 400 ఎంబీబీఎస్ సీట్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ స్టూడెంట్స్ కోల్పోతున్నారు. సో ఈ డెసిషన్ వల్ల, సో ఆ డెసిషన్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఇంతకు ముందు మనకేమైనా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసా లేదా అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంతకు ముందు ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే తెలుసా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, యాక్చువల్ న్యూస్ ఏంటంటే మల్లారెడ్డి మెడికల్ కాలేజ్, వన్ ఆఫ్ ద టాప్ మెడికల్ కాలేజ్ ఇన్ తెలంగాణ. మల్లారెడ్డి కో ఎడ్యుకేషన్, మల్లారెడ్డి ఉమెన్స్. సో వీటికి సంబంధించి నాకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వకముందు ఒక 1 month బ్యాక్ నేను ఒకరి దగ్గర నుంచి విన్నాను, మల్లారెడ్డి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇయర్ డీమ్డ్లోకి వెళ్ళబోతున్నాయి అని. కానీ నేను అప్పుడు నాకు చెప్పిన పర్సన్స్ని లేదు అలా జరగదు, అలా అవ్వడానికి ఛాన్సెస్ లేవు, అలా ఉండదు, అలా ఉంటే ముందే ఇన్ఫర్మేషన్ వచ్చేదని నేను అప్పుడు లైట్ తీసుకున్నాను. అండ్ ఎక్కడ అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ లేదు, సరే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఏం చెప్తాము అని చెప్పేసి మనం ఒక సీట్ మ్యాట్రిక్స్ని డిజైన్ చేయడం జరిగింది, మల్లారెడ్డి కాలేజ్ని ఇంక్లూడ్ చేసుకొని. కానీ సడన్గా ఏంటంటే ఎంసీసీకి సంబంధించిన రౌండ్ 1 వచ్చినప్పుడు కూడా నేను డీమ్లో ఫస్ట్ మల్లారెడ్డి ఉందా లేదా చెక్ చేశాను. సో లేదు అన్నప్పటికీ ఇంకా ఉండదులే, మేబీ అది ఫాల్స్ న్యూస్ అయి ఉంటుంది, సో అట్లా సర్క్యులేట్ అవుతుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు సడన్గా రౌండ్ 2 ఆల్ ఇండియా కోటా స్టార్ట్ అయ్యేటప్పుడు మనకు న్యూగా ఏమేమి కాలేజ్ వచ్చినా లిస్ట్ ఇస్తారు కదా. సో పాడేరు కాలేజ్ తెలంగాణకు సంబంధించి ఏయూ వాళ్ళకి ఇది గుడ్ న్యూసే. 50 సీట్లతోని పాడేరు కాలేజ్ యాడ్ అయిపోయింది, ఇది అందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఏంటంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కో ఎడ్యుకేషన్ అండ్ దాంట్లో ఉన్న ఉమెన్స్ కాలేజ్, బీడిఎస్, ఎంబీబీఎస్ ఈ సీట్లు ఏవైతే ఉన్నాయో ఈ సీట్స్ అన్ని డీమ్డ్ కోటలోకి వెళ్ళాయి, ఎన్ఆర్ఐ కోటలోకి వెళ్ళాయి. జనరల్గా అసలు మల్లారెడ్డి కాలేజీలో ఎలా ఉంటుందంటే మల్లారెడ్డి కో ఎడ్యుకేషన్లో 200 సీట్లు ఉంటాయి కదా. సో ఈ 200 సీట్లలో 100 సీట్లు ఫ్రీ సీట్స్ ఉంటాయి, ఓకేనా, తెలంగాణ వాళ్ళ కోసం ఫ్రీ సీట్స్ ఉంటాయి. రిమైనింగ్ 100 సీట్లు ఉంటాయి కదా. సో ఈ సీట్లలో బి కేటగిరీ, సి కేటగిరీ ఉంటాయి. బి కేటగిరీ 70 అండ్ సి కేటగిరీ వచ్చేసి 30 సీట్స్ ఉంటాయి. సో ఈ 30 సీట్స్ ఎన్ఆర్ఐ కోటలోకి వెళ్తాయి, రిమైనింగ్ 70 సీట్స్ బి కేటగిరీ ఉంటాయి కదా. సో ఇవి కంప్లీట్గా మనకు బి కేటగిరీ లోకల్లో ఉంటాయి అనమాట. సో ఇలా దాదాపుగా 170 సీట్స్ కంప్లీట్లీ రిజర్వ్ ఫర్ తెలంగాణ ఉంటుంది, రిజర్వ్ ఫర్ తెలంగాణ ఓన్లీ ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 7 సీట్స్ ఆర్ 10 సీట్స్ నాన్ లోకల్స్ ఉంటాయి. కానీ ఆల్మోస్ట్ 160 సీట్స్ వరకు, అంటే ఉన్న 200 సీట్లలో 160 సీట్ల వరకు ఒక కాలేజ్లోనే తెలంగాణ వాళ్ళకు ఉంటాయి, ఇంకొక కాలేజ్లో ఇంకొక 160 కాలేజీలు. దాదాపుగా తెలంగాణ స్టూడెంట్స్ లాస్ అయ్యే టోటల్ సీట్స్ 360 నుంచి 400 సీట్స్ తెలంగాణ స్టూడెంట్స్ లాస్ అవుతున్నారు. ఎందుకు లాస్ అవుతున్నారంటే ఇప్పుడు మనకు ఈ మల్లారెడ్డి కాలేజ్ బీడిఎస్, ఎంబీబీఎస్, కో ఎడ్యుకేషన్ అండ్ ఉమెన్స్ కోటా ఏవైతే ఈ సీట్స్ ఉన్నాయో కంప్లీట్లీ డీమ్డ్ కోటాలోకి వెళ్ళిపోయాయి, ఓకేనా. డీమ్డ్ యూనివర్సిటీ చేయడం జరిగింది. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ ఏదైతే ఉందో అది డీమ్డ్లోకి వెళ్ళింది. అంటే స్టేట్ గవర్నమెంట్లో మనకు కన్నర్ కోటాలో పార్టిసిపేట్ చేయదు, స్టేట్ కోటాలో మేనేజ్మెంట్ కోటాలో మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది పార్టిసిపేట్ చేయదు. ఇది చాలా 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 పెద్ద లాస్ అనమాట. మరీ పండగ రోజు మరీ బ్యాడ్ న్యూస్ అనమాట స్టూడెంట్స్కి. 200 ఏ కేటగిరీ సీట్స్, ఇందులో 100 సీట్స్ రిజర్వ్ ఫర్ ఫీమేల్స్ ఓన్లీ, 100 సీట్స్ జనరల్ సీట్స్. సో వీటిలలో ఇన్ని సీట్లు తగ్గడం వల్ల అన్ని క్యాస్ట్లలో కూడా మనకు హ్యూజ్ లాస్ అనమాట. సో దీనివల్ల కట్ ఆఫ్ ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇప్పటికే లోకల్ ఇష్యూ, నాన్ లోకల్ ఇష్యూ మనకు ఆల్మోస్ట్ కౌన్సిలింగ్ లేట్ అవుతా ఉంది. దాంట్లో మల్లారెడ్డి లాంటి ఒక టాప్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ స్టేట్ నుంచి తప్పుకొని వెళ్ళిపోయి ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయడం. ఇప్పుడు ఒకవేళ మీరు ఆల్ ఇండియా కోటాలో మీరు మల్లారెడ్డి కాలేజ్లో హైదరాబాద్లో చదువుకోవాలనుకుంటే మీకున్న ఒకే ఒక అవకాశం డీమ్డ్ యూనివర్సిటీ కోటా. సో డీమ్డ్ యూనివర్సిటీ నుంచి రావాలి అంటే ఫీజు అనేది మనకి ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఫీ డిసైడ్ అయితే నేను గ్రూప్లలో టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో మీరు ఆల్ ఇండియా కోటాలో వెళ్ళి 2 లక్షల రూపాయలు డీమ్డ్ యూనివర్సిటీ కోటాలో ఫీజు కట్టి మల్లారెడ్డి యూనివర్సిటీకి వచ్చి మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు ఈ రోజు తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బ్యాడ్ న్యూస్. సో ఆల్మోస్ట్ అందరికి కూడా మనకు రౌండ్ 2కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యాయి. రేపు వీడియోలో వెబ్ ఆప్షన్స్ రౌండ్ 2లో ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, రౌండ్ 2 నుంచి స్టేట్ రౌండ్ 1కి స్లైడ్ అవ్వచ్చా లేదా అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.